వల్లభనేని వంశీ అరెస్టు ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుతోటి అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీని. అసలు గన్నవరం ఆఫీసే తగలబడలేదు. ఇదంతా కావాలని కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవమే అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఏది నిజం చెప్పాడు? ఇది నిజం చెప్పడానికి ఏదైనా నిజం చెప్పాడు ఎప్పుడన్నా? ఏది చెప్పలేదే. ఇది ఎందుకు చెబుతాడు? ఏది చెప్పడు. అంటే తగలబడిని అది ఏమన్నా దొంగలో దెయ్యం వచ్చి తగలబెట్టిందా? లేకపోతే నిన్న వీడియో బయట పెట్టారు లిఫ్ట్లో, అది మరి వంశీయేగా? వంశీ కాదా? మరి వంశీ తీసుకెళ్ళినప్పుడు వంశీ కాక సత్యవర్ధన్ని పాలనోడు తీసుకెళ్ళి ఏమన్నా కిడ్నాప్ చేశాడా? అది కిడ్నాప్ కాదు, ప్రాణహాని నుంచి కాపాడటానికి మా భర్త తీసుకొచ్చాడు అక్కడికి అని చెప్పి మరి వాళ్ళ భార్య నుంచి కాపాడినప్పుడు మరి తీసుకెళ్ళి ప్రెస్లో పెట్టచ్చుగా? ప్రెస్లో పెట్టచ్చు కదా, ప్రాణహానే కదా. మరి ప్రెస్లో పెట్టు. నువ్వు ప్రెస్కి ఎందుకు పెట్టలేదు? డబ్బులు ఇచ్చి మరి వైజాగ్ ఎందుకు పంపించా? ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు. మీరు కూడా కొద్దిగా జ్ఞానంతో విచక్షణతో మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది మాట్లాడితే కుదరదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెబితే వాళ్ళు అడిగిన దానికి నేను చెప్పాలి కదా, నేను అడగాలి కదా, మరి ఆయన మాట్లాడింది అడగాలి కదా. దానికి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పాడు? ఇవాళ ఎమ్మెల్సీ కోడ్ ఉంది, నేను వస్తానంటున్నాడు. అది ఇష్యూ చేయడానికే, అది వచ్చేది లేదు సచ్చేది లేదు. ఇష్యూ చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇష్యూ కోడ్ ఉంటే ఎట్టొస్తాడు? ఎమ్మెల్సీ కోడ్ ఉంటే నేను వెళ్ళాడు కాదు విజయవాడ. సరే విజయవాడ వెళ్ళాడుగా అంటే ఇక దానికి ఇంకా పరామర్శించడానికి వెళ్ళానంటాడు జైలుకి. ఇది మీటింగ్ పెడతానికి ఇది ఎట్ట పెడతారు? రైతులతో ఎట్ట చర్చిస్తారు? కుదరదు కదా. ఎమ్మెల్సీ కోడ్లో కలెక్టర్ గారు ఏమో నోటీస్ ఇచ్చారు కదా. ఇట్లానే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అన్నీ. సరే ఇవన్నీ కాదు అసలుకి. వల్లభనేని వంశీ అమాయకుడు, నా భర్త ఏం తప్పు చేయలేదు, నా భర్తకు ప్రాణహాని ఉంది, ఇది పద్మశ్రీ గారు చెప్తున్న మాటలు. మరి దాన్ని ఆ మాట అమాయకుడా నటోరియస్ క్రిమినల్ అని నేను చెప్పలా, అర్థమైందా? 100 ఛానల్స్ చెప్పినాయి, 100 టీవీలు చెప్పినాయి, 100 మంది చెప్పారు. నువ్వు చెప్పేది కాదు అతను క్రిమినల్లా కాదనేది వాళ్ళ నియోజకవర్గం పోయి అడుగు. చిన్న చిన్న తప్పులు అనేది సహజం అని చెప్పి ఆమె అంటుంది. చిన్న తప్పులు అంటే నటోరియస్ క్రిమినల్ చిన్న తప్పులు లెక్కేస్తారా? చిన్న తప్పులే అంటుంది. దాన్ని క్రిమినల్ నటోరియస్ క్రిమినల్ అనే చిన్న తప్పులా? మాకు తెలియదులే. చిన్న తప్పులు నటోరియస్ క్రిమినల్ అనే మాట, పెద్ద మాటని చిన్న తప్పులు వాడతారా ఎవడన్నా? ఏ నాయకుడైనా వాడతాడా? జగన్మోహన్ రెడ్డికి ఏది పడితే అది మాట్లాడితే సరిపోయిందా? ఏది కుదరదు. వ్యవస్థలో అన్నీ ఎవడ కర్మకు వాడు బాధ్యుడు అంటారు, అర్థమైందా? ఆ కర్మ నెత్తిని పూసుకున్నావు నువ్వు అంతే. సత్యవర్ధన కిడ్నాప్ చేయడమే నీ దరిద్రం. నువ్వే ఉచ్చు బిగించుకున్నావు. ఎవరేం చేయలేడు. తెలుగుదేశం పార్టీ ఏమి నీ మీద కక్షాదింపు ఏం చేయలే. నీ అంతటి నువ్వే ఊరి బిగించుకున్నావు అంతే. ఇవన్నీ కాదు అసలుకి. ముఖ్యంగా చూస్తే కనుక వల్లభనేని వంశీని కావాలని టార్గెట్ చేసి అతన్ని కావాలని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు. అంతకుమించి ఏం చేస్తారు? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత విశ్వరూపం చూపిస్తాడు అంటున్నారు కదా. బయటకు వచ్చి విశ్వరూపం చేయడానికి ఇదేమి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు, ఇది కూటమి ప్రభుత్వం. తొక్క తొండం అన్నీ తెస్తారు, అర్థమైందా? ఇదేమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. ఏది చేయాలో కూటమి ప్రజలకి బాగా తెలుసు, గుర్తుపెట్టుకో. తొందరపడి ఏది అనబాకు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక అధికారుల్ని, ఈ తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని, పోలీస్ ఆఫీసర్ ఈ తప్పుడు కేసులే అంటున్నాడు. సరే తప్పుడు కేసులు అయితే మరి ఇంత ముందు మా మీద పెట్టిన నిజం కేసులా? అవును, అది ఒప్పుకోవాలిగా. మరి నిజం కేసులు, మీ నిజం కేసులో ఆయన తప్పుడు కేసు అంటున్నాడు. అదే మనదాకా మేము పెట్టలేదన్నారుగా. మరి ఇదే నిజం కేసులు మనదాకా పెట్టలేదన్నారుగా. ఈ ఒక్క మీద నేను ఏడా కేసు పెట్టలేదన్నాడుగా. మరి అది నిజమా అబద్ధమా? మరి మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 2 ఉన్నాయిలే. ఈ 2 కదా. 2 అంటే 41 ఇచ్చిన 4 ఉన్నాయి. ఈ 6లో 41 కాబట్టి స్టేషన్లో అయిపోతాయి, అర్థమైందా? స్టేషన్లో అయిపోతాయి అంతే. మరి మీ మీద 6 కేసులు ఉన్నాయి అంటే కనుక జనాల మీద ఎన్ని కేసులు ఉండాలి? దానికి చెప్పేది కాదు. ఆయన మీద పెట్టిన అక్రమ కేసు వీళ్ళందరూ బట్టలు వేసి ఉప్పదీసి నిలబెడతా అంటున్నాడు కదా. అదే చోట్ల ప్రజాస్వామ్యంలో మనం ఎంత నోరు తగ్గించుకొని మాట్లాడితే అంత బాగుంటుంది, అర్థమైందా? ఎప్పుడైనా సరే బట్టలు ఒకటి చేస్తాను అంటే ఈ ప్రతిరోజు నువ్వు చెప్పిన వినటానికి పోలీసులు కూడా పిచ్చోళ్ళు కాదుగా. వాళ్ళకే తెలుసుగా వ్యవస్థ, వాళ్ళకి. అందుకనే అధికారుల సంఘం హెచ్చరించిందిగా, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పిందా నిన్న వాళ్ళ యూనియన్ చెప్పిందిగా.
మరి ఇంకంతకంటే ఏం కావాలి? ఒక మాజీ సీఎంని అలా మాట్లాడారంటే ఎంత తప్పుగా మాట్లాడారు వాళ్ళు. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా వ్యవస్థలో. నీ అంతటి నువ్వు చేయటం, నా అంతటి నేను చేస్తానంటే కూడదు. ఇది ప్రజాస్వామ్యంలో అందరి పాలన. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇట్లా జరిగిందా? టీచర్లకు స్వచ్ఛందంగా ప్రకటించారు ఆడనా యూనియన్లో? బెదిరించి ప్రకటించుకోవడమే కదా, బెదిరించి పనిచేయటమే కదా. ఇలా ఆలపాటి రాజా గారు నాయకత్వం ఎంత ప్రశాంతంగా, అందరితోటి ఎంత కలివిడిగా మాట్లాడుతున్నారు. టీచర్లు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. అంతేగాని ఏది పడితే అది నేను ఎన్నికల ప్రశాంత్ చేశానంటే కుదిరిద్దా? ప్రశాంత్ తేడా చేశావు నువ్వు. ఎన్నికల ప్రశాంత్ చేస్తే ఆ తురకా కిషోర్ గారు ఏంది మరి ఈ రాజకీయం ఏంది? అంటే కదా నాకు 40% ఓటింగ్ షేర్ ఉంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మాత్రం ఎందుకు దూరం అయ్యాడు అనుకోవాలంటారు? మరి అతనే చెప్పాలి దానికి. మరి దానికి ఎవరైనా చెప్పలేరు. 40% ఉందన్నావు కదా నువ్వు. మరి 13 లక్షల కోట్లు అప్పు తెచ్చావు కదా. 3 లక్షల కోట్లేక నువ్వు మంచింది. మీరు 10 లక్షల కోట్లు ఏమైనాయి? 40% షేర్ అన్నావు కదా. మరి షేర్లో పోయినాయా ఇవన్నీ? 10 లక్షల కోట్లు షేర్లో పోయినాయా? మేబీ అంటే మీ ఇష్టం. ఇది మేబీ అని అనేస్తే కుదరదు కదా వ్యవస్థలో. 10 లక్షల కోట్లు ఏమైనాయి? 40% ఉందన్నావు, నువ్వే చెప్పావు. మరి 13 లక్షలు అప్పు తెస్తే 3 లక్షలు జనానికి పంచావు బటన్ నొక్కి. 3 లక్షల కోట్లు మిగిలిన 10 లక్షల కోట్లు ఎడిపోయినాయి. 9 లక్షల కోట్లు. 13 లక్షల కోట్లు కాగ్ నివేదిక ఇచ్చింది కదా. నువ్వు ఇచ్చింది కాదు కదా. కాగ్ నివేదిక ప్రకటించింది కదా 13 లక్షల కోట్లు చిల్లరని. మరి ఏమైనాయి అవన్నీ? మేబీ అంటే సరిపోదుగా. జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అర్థమైందా? వ్యవస్థలో చాలా దారుణమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏది పడితే అది బట్టలు తెస్తానంటే ఇంటికాడ వాళ్ళ పిల్లలు వాళ్ళు లేరైంది. అసలు ఈ భాష ఎందుకని మార్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అది స్వభావం. అది ఎలా మార్చుకుంటాడు? ఇప్పుడు అదే బాబు గారు మాట్లాడగలుగుతాడు ఈ మాట? మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. అతను పెరిగిన వ్యవస్థ, పెరిగిన దాన్ని బట్టి అతను ఆ మాటలు మాట్లాడతాడు. నేనైనా నువ్వైనా మాట్లాడలేవు. నేనైనా మాట్లాడలేను. ఇంకోడైనా మాట్లాడలేడు. ఆ వ్యవస్థలో పెరిగిన వాళ్ళే మాట్లాడగలుగుతారు. అలా పెరిగిన వాళ్ళే మాట్లాడతారు. అంతేగాని ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిగా పెట్టుకున్నా మేము ఆ మాట అనలేకపోతున్నాం. అంతే, అంతకంటే ఏం లేదు. మాకు కొద్దిగా సంస్కారం ఇది ఉంది కాబట్టి, బాధ్యతగా మేము ఉండాలి కాబట్టి ఏది పడితే అది మాట్లాడబాను జగన్మోహన్ రెడ్డి.